హైదరాబాద్ మగువల మనసు దోచే అతిపెద్ద లేడీస్ ఫ్యాషన్ ప్రపంచం భామా ఎంపోరియో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. సార్ ఒకటి ఏంటంటే మీరు తెలంగాణలో చాలా ఫోర్ ఫ్రంట్లో ఉండి ఫైట్ చేశారు. 2014లో సరే రాష్ట్రం విడిపోయింది, 10 ఏళ్ళు టీఆర్ఎస్ అధికారంలో ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. అంటే అంటే ఈ 15 దాదాపుగా అదొక 10 సంవత్సరాలు, ఇది ఒక 1.5 year అవుతుంది. మీరు మొన్న గెలవపోవటం అనేది కొంచెం బాధాకరమే కదా. అంటే ఇది ఒక పెక్యులర్ సిచ్యువేషన్ అండి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కరకై పోరాటం నేను కానీ లేక ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉండాలని కోరుకున్న డాక్టర్ శారదానాథ్ కానీ లేక లగడపాటి రాజగోపాల్ కానీ అటు సమైక్య ఆంధ్రప్రదేశ్ కోరుకున్న వాళ్ళు ఓడిపోవడం జరిగింది. తెలంగాణకై ఎలాంటి ఇంక్లూడింగ్ కిరణ్ కుమార్ రెడ్డి కూడా. సో తెలంగాణ రాష్ట్రానికై రేపటి రాజకీయ భవిష్యత్తు కాకుండా అన్కాంప్రమైజ్డ్ పోరాటం చేసిన వ్యక్తులు నేను ఓడిపోవడం కూడా ఒక క్షణం బాధ అనిపిస్తుండే. కానీ అంతిమంగా ఏమనిపిస్తుంది అంటే నేనైతే పదే నా ఎన్నో డిబేట్స్ ఉన్నాయి, మీరు గమనిస్తే రాష్ట్ర అంటే అన్నదమ్ములాగా విడిపోయి కలిసి ఉండాలనేది ఒకటి. నేను నిజామాబాద్ నుంచి వైజాగ్కి ట్రైన్ వేయించడం జరిగింది. నిజాం సాగర్ పరివాహక ప్రాంతంలో అక్కడ వ్యవసాయం అభివృద్ధి ఏంటంటే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి నివసిస్తున్నారు ఉన్నారు. నేను ఏ రోజు కూడా వలసదారులనే ఎప్పుడు మాట్లాడరా, ఎప్పుడు అనలేదు కూడా. సో ఎందుకంటే ఇది అందరికీ రాష్ట్రంగా విడిపోదామన్న దేశం కాదు కదా, సమాన హక్కులు అందరికీ ఉంటాయి. సో రాష్ట్ర అభివృద్ధిలో ఇది చంద్రశేఖరరావు మాట్లాడినట్టు రెచ్చగొట్టి మాట్లాడినప్పుడు జరగలేదు. సో అతను తన స్వార్థం కొరకు చేసిన తప్ప రెచ్చగొట్టి విద్వేషాలు సృష్టించి తన లాభపడ్డాడు తప్ప ఫిలిం రెజ్యులరీస్ కొరకు కూతురు బ్లాక్మెయిల్గా చేసి పనిచేయడం కానీ, తారక రామారావు ఆంధ్ర మిత్రులతోటి వ్యాపారం చేసుకుంటే ఇక్కడ మాత్రం ఆంధ్రలను తిట్టే కార్యక్రమం చేస్తూ ఉండి. సో వాళ్ళంతా కూడా మీరు ఒకటి గమనిస్తే 2009-10 అత్యంత కీలకమైన సమయం. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటారు, ఉద్యమం ఉధృతం ఉన్న క్రమంలో కవిత గారు, తారక రామారావు గారు, హరీష్ రావు కంపెనీలు స్థాపించి బిజినెస్ చేస్తాం. మీరు గతంలో కూడా ఇటువంటి ఆరోపణలు చేశారు. ఎంతవరకు వెళ్ళారంటే మీరు కేసీఆర్ గారి ఫామ్ హౌస్ ని కూడా మేము స్వాధీనం చేసుకుంటాం అని నేను ఎప్పుడు అనలేదా? నేను యూ కెన్ గో ఆన్ మై రికార్డ్. నేను ఎప్పుడు మార్చను, రిగ్రెట్ చేయను. ఓకే, నేను ఆరోపణ సబ్జెక్టు కంపెనీలన్నీ కూడా మీరు వాళ్ళ అఫిడవిట్ గో త్రూ దేర్ ఎలక్షన్ అఫిడవిట్. నేను చెప్పింది వాళ్ళు స్థాపించిన కంపెనీలు ఎప్పుడుండే. గతంలో రాజగోపాల్ రెడ్డి కూడా చెప్పినాడు, కవిత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీఆర్ఎస్ ఉన్నప్పుడు వాడు కలిసి కంపెనీలు స్థాపించారని కంపెనీ రికార్డులో ఉంది. వాళ్ళు డైరెక్టర్గా ఉంటుందని చెప్పని, తర్వాత వారు బామ్మర్ది వచ్చినాడని చెప్పని మనకి నేను చేస్తున్న ఆరోపణలు కాదు, కంపెనీ రికార్డ్స్ తోటి మా మునుగోడు ఎమ్మెల్యే కూడా బయట పెట్టడం జరిగింది. నేను చెప్పేటివన్నీ వాళ్ళు స్థాపించిన కంపెనీ యాక్టు. మీరు వెబ్సైట్లో పోతే కవిత, కేటీఆర్, హరీష్ రావు స్థాపించిన కంపెనీలన్నీ కూడా మీకు డేటా వస్తుంది. పిల్లలు ఇక్కడ చచ్చిపోతూ ఉంటే తెలంగాణ మొత్తం ఉద్యమం ఉధృతమైనప్పుడు అక్కడ సమైక్య ఆంధ్రప్రదేశ్ యుద్ధం జరుగుతున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తుంటారండి? వ్యాపారాలు చేస్తారు. మొత్తం కుటుంబాన్ని వదిలిపెట్టి వ్యాపారాలు లెక్క చేయకుండా, నా ప్రాక్టీస్ కూడా లెక్క చేయకుండా ఫుల్ టైం తెలంగాణ ఆకాంక్ష కొరకు ఈ ప్రాంత ప్రతినిధిగా పనిచేయడం జరిగింది. వీళ్ళు మాత్రం వ్యాపారాలు చేసుకుంటూ ఆస్తులు పెంచుకున్నారు. కానీ చరిత్ర చూస్తే కొంత డిస్టార్ట్ అయింది కదా. అంటే మీరు అన్నట్టుగా మీ బోటు వాళ్ళ పాత్ర ఏమో వెనక్కి వెళ్ళిపోవడం, ఆన్సర్ చేయలేండి. నేనేం చెప్పినంటే రాష్ట్ర విభజన, చిన్న రాష్ట్రాలు ఉండడంతో ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత స్టుట్గార్ట్ అనే సిటీ యూరోప్లో ఇప్పుడు అత్యంత రిచెస్ట్ సిటీ లాగా ఉంది. అది 2వ ప్రపంచ యుద్ధంలో భూస్థాపితమైంది. మెర్సిడెస్ బెంజ్ హెడ్ క్వార్టర్స్ అక్కడే ఉంటుంది. జర్మనీలో ప్రతి సిటీ ఈజ్ అ రాష్ట్రం. పంజాబ్ నుంచి విడిపోయాక హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ దేశం నంబర్ 1 స్టేట్స్గా ఎదిగినాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు, రాయలసీమ ప్రాంతం 3 ఉన్నప్పుడు సమగ్ర పాలన అభివృద్ధి జరగకపోవడంతో దీనికి అభివృద్ధికి నొసుకోకుండా వెనకబాటు కావడం జరిగింది. రాష్ట్ర విభజన జరిగితే అభివృద్ధి చెందుతుంది, సంపద పెరుగుతుంది అని చెప్పి పదే వాదించడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్ నేను, వివేకు, విశ్వేశ్వరరెడ్డి కలిసి తారకరామ కూడా వచ్చినప్పుడు ఇక్కడ ఇండస్ట్రియలిస్ట్ తోటి మాట్లాడడం జరిగింది. హైదరాబాద్ ఇన్వెస్టర్స్ బికాస్ ఆఫ్ ఇట్స్ హైదరాబాద్, నాట్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కాదు. వాళ్ళు మీరు గమనిస్తే రాష్ట్ర విభజన జరగక ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ఎంత అండి? ఇప్పుడు 2 రాష్ట్రాల బడ్జెట్ ఎంత అయింది? ఎన్ని ఎయిర్పోర్ట్లు వచ్చినాయి? ఎన్ని పోర్ట్లు ఎట్లా అభివృద్ధి చెందుతుంది?
ఎవరు కూడా ఇక్కడికి వెళ్ళిపోలే కదా, వెళ్ళిపోలేదు. అంత రూమర్ చేశారు జూబిలీ అంతా ఖాళీ అయిపోతుందని చెప్పి మాట్లాడారు. అవును. ఇవాళ ఏది జరగలేదే, రెండు చోట్ల కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది, వ్యాపారం పెరిగింది, 5 లక్షల కోట్ల పైన బడ్జెట్ వచ్చింది ఇప్పుడు. సో రిలయన్స్ ఇప్పుడు సరే అనిల్ అంబానీ దివాలా తీసిన వేరే సంగతి, అంబానీ బ్రదర్స్ ఇద్దరు విడిపోయినప్పుడు వాళ్ళ సంపద పెరిగింది. సో అట్లాగే అందుకే చిన్న రాష్ట్రాలతోటి ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ వచ్చింది, అటు రాజమండ్రి ఎయిర్పోర్ట్ వచ్చింది, వైజాగ్ ఒకటే కాకుండా తిరుపతి ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జరిగింది. సో మీరు ఇవన్నీ, విజయవాడ ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఎంత అభివృద్ధి చెందుతుంది, ఇవన్నీ చూస్తుంటే అంటే మీ శ్రమ కృషి ఫలించింది. సో నేను అది చెప్తాను, ఏపీ కూడా కష్టం అనిపిస్తా ఉండే, బట్ ఇవాళ ఎంత అభివృద్ధి జరిగింది కదా. ఇవాళ విడిపోయినాకనే ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరుగుతుంది. కానీ మీలాంటి వాళ్ళకి న్యాయం జరగలేదని రాజకీయ నష్టం అయింది, దట్స్ ఓకే. సో బట్ ఇవాళ వేలాది కోట్లాది మంది ప్రజలకి లబ్ధి చేకూరింది కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.